దేవుడు నిన్ను ప్రేమించి సమస్తాన్ని విడిచి నీ కోసం లోకానికి వస్తే నువ్వు దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నావా, లేదా రోజు రోజు నీ కార్యాలను బట్టి నువ్వు చేస్తున్న పనులు బట్టి దూరం దూరం జరిగిపోతున్నావా ఆలోచించే. He came down to save you. He came down to lift you up. He came down to uplift your spiritual life. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీలో ఉన్న మానసిక ప్రవృత్తిని ఉన్నతమైన స్థితిలో తీసుకురావాలని దేవుడు సమస్తాన్ని విడిచి లోకానికి వస్తే నువ్వు ఆయనకి దగ్గరగా బ్రతుకుతున్నావా, దూరంగా బ్రతుకుతున్నావా? బైబిల్ సెలవిస్తూ ఉంది, చాలామంది దేవుని దూరం అయిపోతున్నారట. ఒక మాట మనం గమనిద్దాం, చూడండి దైవ లేఖనంలో జాగ్రత్త మనం గమనిస్తే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట రాసుకుంటూ వచ్చాడు. 2వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. 12వ వచనం, ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా మీరున్నప్పుడు నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. లోకమందు దేవుడు లేని వారై ఉన్నారు. క్రీస్తుకు దూరస్తులై ఉంటురే. మీరు ఎవరికి దూరంగా ఉన్నారట? దేవునికి దూరం అయిపోయారట. దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. అంటే దేవుడు మనందరినీ ప్రేమించి మనకు దగ్గరగా వస్తూ ఉంటే, మానవుడు లోకాన్ని ప్రేమించి ఎవరికి దూరం అయిపోతున్నాడు? దేవునికి దూరం అయిపోతున్నాడు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒక ప్రశ్నను వేసుకో. ఆర్ యూ కమింగ్ క్లోజ్ టు గాడ్? ఆర్ యూ గోయింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్? దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నావా, లేదా దూరం జరిగిపోతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయగలవా? నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా. చాలామంది దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటూనే, దేవుణ్ణి కలిగి ఉన్నామని అనుకుంటూనే దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళు ఉన్నారేమో. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం దూరంగా జరిగిపోతున్న నిన్ను మరలా ఎక్కడ తీసుకురావాలని? దగ్గరగా తీసుకురావాలని. తప్పిపోయిన కుమారుడు ఇంగ్లీష్లో ప్రాడిగల్ సన్ అన్నారు. ప్రాడిగల్ సన్ అంటే దోబరా చేసిన కుమారుడు, దుర్వ్యాపారం చేసిన కుమారుడు. తండ్రి సంపన్నుడే, కొడుకొచ్చి అడిగాడు, నా ఆస్తి అంతా నాకు ఇచ్చేయమన్నాడు. ఏమైనా ఇప్పుడు నీకేం తక్కువైంది? ఇక్కడ నీకు కావాల్సిన ఆహారం ఉంది, కావాల్సిన వస్త్రాలు ఉన్నాయి, నీకు కావాల్సిన స్టేటస్ ఉంది. యూ రిసీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ, వై డూ యూ వాంట్ టు లీవ్ మీ? నన్ను వదిలిపెట్టడానికి కారణం ఏంటి అంటే, బహుశా వాడు చెప్పుంటాడు, నాకు కావలసిన ఆనందం ఇక్కడ దొరకట్లా, నాకు ఐఎమ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ అదర్ జాయ్, ఐఎమ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ అదర్ హ్యాపీనెస్. నాకు ఇక్కడున్న వాతావరణం కంటే ఇంకో వాతావరణం నాకు కావాలి. ఏంటి ఆ వాతావరణం? స్నేహితులతో తిరగడం, చెడ్డ స్నేహితులతో దుర్వ్యాపారం చేయడం, వేశ్యల చుట్టూ తిరగడం, త్రాగేసి రోడ్డు మీద పడిపోవడం, భయంకరంగా జీవించడం. ఆ బ్రతుకు నాకు కావాలనుకున్నాడు. సరే, తండ్రి ఆస్తి అంతా పంచేసి ఇచ్చేశాడు, డబ్బంతా పట్టుకెళ్ళాడు. స్నేహితులందరూ చుట్టూ చేరారు. మీకు జీవన సూత్రం తెలుసా? డబ్బు ఉన్నంతసేపు మీ చుట్టూ జనం ఉంటారు, అధికారం ఉన్నంతసేపు ఒకవేళ ప్రజలు నీ చుట్టూ ఉండొచ్చేమో.